చుట్టుకొలత, మనం చుట్టుకొలత గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది స్మాల్ ఏ, ఇది స్మాల్ బి, ఇది స్మాల్ సి, ఏబిసి. అందరికీ అర్థమవుతుంది కదా సార్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఏబిసి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏబిసి ఇక్కడ చూడండి, పెరిమీటర్ చుట్టుకొలత అంటే ఒక శీర్షం దగ్గర స్టార్ట్ అవ్వడము, ప్రతి భుజాన్ని తాకుతూ మళ్ళీ ఆ శీర్షం దగ్గరికి రావడం. P ఈజ్ ఈక్వలెంట్ టు A ప్లస్ B ప్లస్ C. మనం ఇప్పుడే చదువుకున్నాం, సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. రెండు వైపులా C యాడ్ చేస్తే A ప్లస్ B ప్లస్ C ఈజ్ గ్రేటర్ దాన్ 2C. A ప్లస్ B ప్లస్ C ఏమో P ఈజ్ గ్రేటర్ దాన్ 2C. అంటే 2C ఈజ్ లెస్ దాన్ P, C ఈజ్ లెస్ దాన్ P/2, C ఈజ్ లెస్ దాన్ P/2. నేను ఎప్పుడు త్రిభుజంలో అల్పకోణ త్రిభుజమైన, అధిక కోణ త్రిభుజమైన, లంబకోణ త్రిభుజమైన నా పూర్తి అటెన్షన్ లార్జెస్ట్ సైడ్ పైనే ఉంటుంది సార్. నేను పూర్తిగా లార్జెస్ట్ సైడ్ వైపుగానే ఇదే పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా నేను ప్రాబ్లమ్ని చూస్తాను. C ఈజ్ ద లార్జెస్ట్ సైడ్. A ప్లస్ B ఈజ్ గ్రేటర్ దాన్ C. రెండు వైపులా C యాడ్ చేస్తున్నాను. A ప్లస్ B ప్లస్ C గ్రేటర్ దాన్ 2C. A ప్లస్ B ప్లస్ C ఏమవుతుంది? P ఈజ్ గ్రేటర్ దాన్ 2C. అంటే 2C లెస్ దాన్ P, C ఈజ్ లెస్ దాన్ P/2. C ఏంటి సార్? లార్జెస్ట్ సైడ్. లార్జెస్ట్ సైడ్ ఎప్పుడూ కూడా, లార్జెస్ట్ సైడ్ ఎప్పుడూ కూడా రైట్ చుట్టుకొలతలో సగం కంటే తక్కువ ఉంటుంది. చుట్టుకొలతలో సగం కంటే తక్కువ ఉంటుంది, సగం కంటే తక్కువ ఉంటుంది. మనం చూసాం సార్. ఎంతకంటే ఎక్కువ ఉంటుందని మీరు క్వశ్చన్ అడిగితే, నేను ఒక త్రిభుజంలో 3 భుజాలు ఉన్నాయి, ఏబిసి. ఇప్పుడు ఏబిసి అనేవి 3 భుజాలు, ఏబిసి అనేటి 3 భుజాలు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఏబిసి అనేటి 3 భుజాలు. నవ్వు ఇక్కడ మీరు చూస్తే ఆ 3 భుజాలు ఈక్వల్ కావచ్చు. 3 భుజాలు 3 ఈక్వల్గా ఉండొచ్చు, ఏదైనా 2 ఈక్వల్గా ఉండొచ్చు, ఆర్ 3 అన్ఈక్వల్గా ఉండొచ్చు. రైట్. విషమబాహు త్రిభుజం కావచ్చు, సమద్విబాహు త్రిభుజం కావచ్చు, సమబాహు త్రిభుజం కావచ్చు. అంటే A లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు B లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు C. Cని లార్జెస్ట్ సైడ్ అని అనుకుంటున్నా. ఏదైనా 3 వాల్యూలు, మీకు నోటికి వచ్చిన 3 వాల్యూలను తీసుకోండి. 3, 4, 7. 3 లెస్ దాన్ 4 లెస్ దాన్ 7. 4, 4, 9. 4 ఈక్వలెంట్ టు 4 లెస్ దాన్ 9. ఏదైనా 3 నంబర్లు మీరు నోటికి వచ్చింది తీసుకుంటే అది రైట్ కింద నుంచి పెద్ద ఆర్డర్లో అయినా ఉంటుంది, లేకుంటే 3 ఈక్వల్గా అయినా ఉంటాయి, 2 ఈక్వల్గా అయినా ఉంటుంది. A లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు P లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు C. P ఈజ్ ఈక్వలెంట్ టు A ప్లస్ B ప్లస్ C. ఓన్లీ నేను లార్జెస్ట్ భుజం వైపు మాత్రమే చూస్తాను. A ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు C, B ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు C, C ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు C. A C కంటే తక్కువ, B C కంటే తక్కువ. P ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 3C. అంటే 3C ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు P. అంటే C ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు P/3 ఆర్ P/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు C. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. P/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు లార్జెస్ట్ సైడ్. P/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు లార్జెస్ట్ సైడ్. ఎప్పుడూ కూడా రైట్ చుట్టుకొలతే ఇచ్చినప్పుడు C గనక లార్జెస్ట్ సైడ్ అవుతే లార్జెస్ట్ సైడ్ తీసుకునే వాల్యూలు ఏంటి సార్? P/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు C లెస్ దాన్ P/2. చాలా ఇంపార్టెంట్ పాయింట్. P అనేది ఏంటి? పెరిమీటర్. P/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు C లెస్ దాన్ P/2. చాలా ఇంపార్టెంట్ పాయింట్. C అనేది లార్జెస్ట్ సైడ్. C అనేది లార్జెస్ట్ సైడ్. C అనేది లార్జెస్ట్ సైడ్. C లార్జెస్ట్ సైడ్ కనుక అవుతే C లార్జెస్ట్ సైడ్ వాల్యూలు చుట్టుకొలత ఇచ్చినప్పుడు ఏ వాల్యూల మధ్యలో ఉంటుంది? P/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు C లెస్ దాన్ P/2.
p/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు c లెస్ దాన్ p/2. p ఏంటి సార్? చుట్టుకొలత. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇద్దాం. ఇది మీకు అర్థమైంది కదా సార్? ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు బి లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు సి అని ఎందుకు వేసాను? 3 భుజాలు తీసుకుంటే ఆ 3 సమానం కాకపోవచ్చు, ఏవైనా 2 సమానం కావచ్చు, ఆర్ 3 సమానం కావచ్చు. ఏ ఈక్వలెంట్ టు బి ఈక్వలెంట్ టు సి కావచ్చు, ఏ ఈక్వలెంట్ టు బి నాట్ ఈక్వలెంట్ టు సి కావచ్చు, ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ సి కావచ్చు. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? చుట్టుకొలత ఇచ్చినప్పుడు భుజములో అత్యధికమైన భుజము ఎప్పుడూ కూడా p/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు c లెస్ దాన్ p/2 మధ్యలో ఉంటుంది, మధ్యలో ఉంటుంది. క్వశ్చన్, పీని నేను చుట్టుకొలత అంటున్నాను సార్. p అనేది చుట్టుకొలత 20 యూనిట్స్, c అనేది లార్జెస్ట్ సైడ్, c అనేది లార్జెస్ట్ సైడ్. అలాంటప్పుడు c గనక సహజ సంఖ్య తీసుకుంటే c ఏ వాల్యూలు తీసుకుంటుంది, c ఏ వాల్యూలు తీసుకుంటుంది. p అనేది 20 యూనిట్స్. p ఏంటి సార్? పెరిమీటర్. ఇక్కడ నేను 2s బదులు p అనేది యూజ్ చేస్తున్నాను. p అనేది పెరిమీటర్, p అనేది పెరిమీటర్, p అనేది పెరిమీటర్. చుట్టుకొలత గనక త్రిభుజం యొక్క చుట్టుకొలత 20 యూనిట్లు ఇచ్చాడు. రైట్, 3 భుజాల్లో అత్యధిక భుజము c అన్నాడు. c సహజ సంఖ్య తీసుకుంటే ఏ వాల్యూలు తీసుకుంటుంది? మనకు కండిషన్ ఏంటి సార్? p/3 లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు c లెస్ దాన్ p/2. p/3 లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు c లెస్ దాన్ p/2. p అంటే 20, 20/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు c లెస్ దాన్ 20/2. 20/2 అంటే ఇది 6.66 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు c లెస్ దాన్ 10. అంటే c 7 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు, 9 తీసుకోవచ్చు. 7, 8, 9, 7, 8, 9. ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైందా? అర్థం అవుతే ఇంకో క్వశ్చన్ మీకు ఒక మాక్ పేపర్లో పెట్టాను. p అనేది 100 యూనిట్లు, p అనేది చుట్టుకొలత, c అనేది ఉన్న భుజాల్లో అత్యధిక భుజము, అత్యధిక భుజము. c గనక సహజ సంఖ్య తీసుకుంటే c మినిమం వాల్యూ ఎంత తీసుకుంటుంది? c మినిమం వాల్యూ ఎంత తీసుకుంటుంది? 100/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు c లెస్ దాన్ 100/2. 33.33 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు c లెస్ దాన్ 50. అంటే c మినిమం ఎంత తీసుకుంటుంది? 34. లార్జెస్ట్ సైడ్ అత్యధిక భుజము స్టార్ట్ అయ్యే వాల్యూ ఏంటి? 34. స్టార్ట్ అయ్యే వాల్యూ ఏంటి? 34. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. నేను మీకు చాలాసార్లు చెప్పాను గత 2-3 రోజుల క్లాసుగా. సి అనేది లార్జెస్ట్ సైడ్, సి అనేది భుజంలో అత్యధిక, దాన్నే పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా చూస్తున్నాను. రైట్, అల్పకోణ త్రిభుజంలో c² లెస్ దాన్ a² + b² ఉంటుంది. లంబకోణ త్రిభుజంలో c² ఈక్వలెంట్ టు a² + b² ఉంటుంది. రైట్, c² ఈక్వలెంట్ టు a² + b² ఉంటుంది. అదే అధిక కోణ త్రిభుజంలో c² గ్రేటర్ దాన్ a² + b² ఉంటుంది. c² గ్రేటర్ దాన్ a² + b² ఉంటుంది. ఇది అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పెరిమీటర్ 20 యూనిట్స్, పెరిమీటర్ 20 యూనిట్స్. ఈజ్ ఇట్ క్లియర్? 100/3. సి p/3 కదా, p/3 కదా క్వశ్చన్లో ఇచ్చింది. p ఎంత ఇచ్చాడు? 100. 100/3 వీణ. 100/3 ఎంత? 33.33. 33.33 లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు సి లెస్ దాన్ 50. సి మినిమం ఎంత? 33.33. సహజ సంఖ్య కాదు కాబట్టి డెసిమల్ తర్వాత వచ్చే సి సహజ సంఖ్య అన్నాడమ్మా ఇక్కడ. లేకపోతే సి 33.33నే తీసుకోవచ్చు, కానీ సహజ సంఖ్య అన్నాడు కాబట్టి సి మినిమం 34. సి మినిమం 34.
అందరికీ ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా?